నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ విశ్వం ఆస్ట్రాలజీ. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు వీడియో కర్కాటక లగ్నం 2026 జూన్ 2 నుంచి కర్కాటక లగ్నం సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే మీలో మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, పుట్టిన పిల్లలకి మంచిగా ఆస్ట్రో న్యూమరాలజీ పద్ధతి ప్రకారం మంచిగా నేమ్ కావాలనుకున్నా, లేదా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, లేదా మీ యొక్క అదృష్ట రత్నం తెలుసుకోవాలనుకున్నా, ఇలా ప్రతి మీ జాతకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ మీద కాంటాక్ట్ చేయండి. మీకు సంబంధించిన జాతక వివరాలు తెలుసుకోండి. ఓకేనండి. ఇప్పుడు కర్కాటక లగ్నము. ఈ కర్కాటక లగ్నం జూన్ 2 నుంచి ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. జనరల్గా ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా మనం చెప్తామంటే, రాశి చక్రంలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాల ఆధారంగా సంవత్సర ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక రాశి చక్రంలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు చూసుకున్నట్లయితే శని 2.5 సంవత్సరాలు, గురుడు సంవత్సరము, అలాగే రాహుకేతువులు 18 నెలలు, అలాగే కుజుడు 45 రోజులు ఈ రాశి చక్రంలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలుగా చెప్పవచ్చు. వీటి ఆధారంగా మనం ఈ సంవత్సర ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక జాతక విశ్లేషణ చేసేటప్పుడు ముందుగా ఆ జాతకానికి సంబంధించిన శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటని మనం డిసైడ్ చేసి అప్పుడు ఆ జాతక విశ్లేషణ చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే గోచార రీత్యా ఇప్పుడు శని ఈ కర్కాటక లగ్న జాతకులు చూసుకున్నట్లయితే 9వ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే గురుడు చూసుకున్నట్లయితే 12వ స్థానంలో ఉంటున్నాడు. తర్వాత రేపు జూన్ 2 నుంచి కర్కాటక లగ్నంలోకి ఉచ్చ స్థితిలోకి రావడం అనేది జరిగింది. తర్వాత అక్టోబర్ 30 తర్వాత అంటే నవంబర్ 1 నుంచి మళ్ళీ రాశి మారి మనకి 2వ భావంలోకి అంటే ద్వితీయంలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వచ్చి వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ముందుగా ఈ కర్కాటక లగ్నం సంబంధించిన శుభగ్రహాలు ఏంటివి, పాపగ్రహాలు ఏంటి అనేది చూద్దాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే కర్కాటక లగ్నం లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు, అలాగే పంచమాధిపతి అయినటువంటి కుజుడు, నవమాధిపతి అయినటువంటి గురుడు ఈ కర్కాటక లగ్నానికి సంబంధించిన శుభగ్రహాలుగా చెప్పొచ్చు. వీటిని గురిపాలిత గ్రహాలుగా చెప్పొచ్చు. ఈ గురిపాలిత గ్రహాల్లో కేతు కూడా ఉంటాడు కాబట్టి ఈ కర్కాటక లగ్నానికి సంబంధించిన కేతు కూడా ఈ కర్కాటక లగ్నానికి సంబంధించిన శుభగ్రహంగా చెప్పుకోవచ్చు. అలాగనే పాపగ్రహాలు చూసుకున్నట్లయితే ఏదైతే ఒక స్థానం నుంచి సప్తమం అంటే 7వ స్థానం ఆ స్థానానికి సంబంధించిన పాపస్థానం అవుతుంది. ఆ పాపస్థానానికి సంబంధించిన గ్రహం పాపగ్రహంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే శని, శుక్రుడు, బుధుడు, అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి రవి, అలాగే రాహు ఈ కర్కాటక లగ్నానికి సంబంధించిన పాపగ్రహాలుగా మనం డిసైడ్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా మనం డిసైడ్ చేసినప్పుడే ఖచ్చితమైన ఫలితాలు రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మీకు రేపు జూన్ 1 వరకు కూడా ఈ పాపగ్రహం అంటే శని తన యొక్క ఫలితాలను ఏ విధంగా ఇచ్చిందంటే చూసుకున్నట్లయితే ఒకటి 9వ స్థానంలో ఉండి, 9వ స్థానం అంటే ఏంటంటే పిత్రాజితం. అలాగే ఈ పిత్రాజితం అనేది ఏమైందంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం అంటే వేస్ట్ ఖర్చులు చేయించడం అనేది జరుగుతుంది. మన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖాళీ చేయడం అనేది జరుగుతుంది. అదే అక్కడి నుంచి మనకి 3వ చూపుతో 11వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. అంటే 11 అనేది ఏంటంటే దుర్లాభ స్థానం. అంటే మనకి ఎక్స్ట్రాగా ఏదైనా వ్యాపారం ద్వారా మనకు వచ్చే ఈ లాభాల్ని రానివ్వకుండా వాటి ద్వారా నష్టపరిచే విధంగా చేయడం అనేది జరుగుతుంది. అలాగే తన 7వ చూపుతోటి 3 అంటే 3 అనేది ఏంటంటే కనిష్ట సోదరులకు సంబంధించింది, అలాగే ధైర్య ఉత్సాహాలకు సంబంధించింది, అలాగే నీచ ధనార్జనకు సంబంధించింది. ఇవన్నిటినీ కూడా మన జూన్ 1 వరకు కూడా రాకుండా అంటే ఎటు ఏది చేసినా సరే దానికి అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తన 10వ చూపుతో 6వ భావం అనేది ఏంటంటే శత్రు రుణ రోగ బాధలు. ఈ శత్రు రుణ రోగ బాధలు వల్ల అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్, అలాగే ఎవరైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు లేదంటే హెల్త్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మన జూన్ 1 వరకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జూన్ 2 నుంచి గురుడు రాశి మారి కర్కాటక లగ్నంలో ఉచ్చ స్థితిలోకి రావడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా ఎప్పుడైతే వచ్చాడో
గురుడి యొక్క పక్క చూపులతో 5, 7, 9 పక్క చూపులతో భావాలకి శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా తన 9వ చూపుతో ఈ నవమ స్థానాన్ని శనిని లాక్ చేయడం చేసి శని యొక్క ఫలితాల్ని రేపు అక్టోబర్ 30 వరకు కూడా ఆఫ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా అక్టోబర్ 30 వరకు ఈ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే చూద్దాం. జనరల్గా ఏంటంటే గురుడు ఎప్పుడైతే కర్కాటక లగ్నం ఉచ్చ స్థితిలోకి 0 డిగ్రీలకు ఎప్పుడైతే వచ్చాడో గురుడికి అది స్వక్షేత్రంగా మారుతుంది. అందులో గురు చంద్రుడి ఇంట్లోకి వచ్చిన్నాడంటే అది ఎలా ఉంటుంది? ఫస్ట్ మెయిన్ లగ్నం అంటే మన దేహం సంబంధించి మన శరీరం అంటే మన ఆరోగ్య పరిస్థితి చాలా కుదుట పడుతుందని చెప్పొచ్చు. అలాగే మనకున్న చరిష్మా కీర్తి ప్రతిష్టలు అనేవి పెరగడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉండడం అని చెప్పొచ్చు. అలా అక్కడ తన 5వ చూపుతోటి అక్కడ గురుడు కుజుడు అంటే 5వ స్థానాన్ని చూసి 5వ స్థానం సంబంధించిన కుజగ్రహం అంటే వృశ్చిక లగ్నం సంబంధించిన ఆ ప్లేస్ అంటే కుజుడికి సంబంధించిన కుజుడు ఏంటంటే భూమి కారకుడు. అలాగే పంచమ స్థానం విద్యాస్థానము. ఈ విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు బాగుంటాయని చెప్పొచ్చు. అలాగే సంతానం కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళకి కూడా వివాహం అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే గ్రామంలో ఎవరైతే అధికారం చలాయిస్తూ ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. అక్కడి నుంచి ఏమవుతుందంటే సప్తమాన్ని చూస్తున్నాడు అంటే 7వ స్థానం అనేది కళత్ర స్థానం. అంటే ఇది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ మధ్య మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వివాహం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అంటే పెళ్లి కోసం సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో సప్తమాన్ని ఎప్పుడైతే ఈ గురుడు చూడడం అనేది జరుగుతుందో ఈ వివాహం అవటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. అలాగే తన 9వ చూపుతో ఎప్పుడైతే నవమ స్థానాన్ని చూస్తున్నారో నవమ అనేది ఏంటంటే ఇప్పటి వరకు శని ఎప్పుడైతే మనకి పిత్రార్జున సంబంధించిన నిల్వ ధనాన్ని ఎప్పుడైతే ఖాళీ చేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు కూడా దాన్ని కంట్రోల్ చేసి మంచి ఫలితాలు అంటే మళ్ళా సేవింగ్స్ కానీ లేదనుకుంటే మన యొక్క ఏదైనా వ్యాపార పరంగా వచ్చి ఉద్యోగ పరంగా వచ్చి ఏదైనా సరే మన యొక్క ప్రాపర్టీల్ని మనని ఎక్కువగా కాపాడడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత రేపు నవంబర్ 1 నుంచి రాశి మారి ద్వితీయ భావంలోకి ఎప్పుడైతే గురుడు వచ్చున్నాడో అక్కడ ఏమవుతుందంటే శని మళ్ళా ఫ్రీ అవడం అనేది జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి శని యొక్క ఫలితాలు అంటే పాప ఫలితాలు కూడా కొనసాగించడం జరుగుతుంది. ఈ విధంగా ఏమవుతుందంటే గురుడు శుభ ఫలితాలు ఇస్తూ శని పాప ఫలితాలు ఇస్తూ మిశ్రమ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎక్కడైతే ద్వితీయ భావంలోకి గురుడు వచ్చున్నాడో అలాగే కేతువుతో ఎప్పుడైతే ఎక్కువ కలిసి ఉన్నాడో ద్వితీయం అనేది ఏంటంటే వాక్ స్థానము, అలాగే ధనస్థానము, కుటుంబ అన్యోన్యత స్థానము. ఆటోమేటిక్గా వీళ్ళు చేస్తున్న ప్రతి దాంట్లో కూడా ఎక్కువగా లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి గురుడు ఏం చేస్తున్నాడు అంటే తన 5వ చూపుతోటి షష్టమాన్ని చూస్తున్నాడు అంటే 6వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే శని చూడడం జరుగుతుంది, గురుడు కూడా చూడడం ఉంది. అయితే ఇక్కడ మిశ్రమ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. శని తన యొక్క పాప ఫలితాలు ఇస్తుంటే గురుడు తన యొక్క శుభ ఫలితాలను సేవ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే శత్రు రోగ రుణ స్థానాలకు సంబంధించింది. అలాగే ఏంటంటే ఇప్పుడు ఇంతగా అనుకున్నట్టు వడ్డీ వ్యాపారం చేస్తున్నా హెల్త్ పరంగా చూసుకున్నా సరే ఏ విధంగా చూసుకున్నా సరే వాళ్ళకి మంచిగా అంటే ఒక పాపం అంటే ఎక్కువగా చెడు ఫలితాలు ఇస్తుంటే దాన్ని కంట్రోల్ చేసి శుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఎక్కువగా జరగడం జరుగుతుంది. తర్వాత తన 7వ నెక్స్ట్ అష్టమాన్ని చూడడం జరుగుతుంది. ఈ అష్టమంలో ఉన్న రాహును కూడా కొంతవరకు కంట్రోల్ చేసి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వాళ్ళకి ఆరోగ్యం కూడా మంచిగా బాగుండడానికి ఎక్కువగా అవకాశం అనేది ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది దశమాన్ని చూసిన దశం అనేది అంటే స్వయార్జితం అనేది మనం ఏదైతే మనం సంపాదిస్తున్నాం ఏదైతే ఉద్యోగంలో కానీ వ్యాపారం కానీ ఏవైతే చేస్తున్నామో అది ఇంకా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఎక్కువగా అవకాశం ఉంది. అయితే కొంచెం ఇంకా మనకి మంచి ఫలితాలు రావాలనుకున్నట్లయితే శనికి సంబంధించిన ఈ పాపగ్రహాలకు సంబంధించిన శనికి సంబంధించిన మనకి పరిహారాలు చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. అలాగే ఈ కర్కాటక లగ్నానికి సంబంధించిన అదృష్ట రత్నాన్ని చూసుకున్నట్లయితే మాత్రం ముత్యం కానీ పగడం కానీ అలానే పుష్యరాగం కానీ ధరించినట్లయితే ఇంకా మనకి అన్ని విధాలుగా బాగుంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.